వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ తన బలహీనతను ఒప్పుకున్నాడు. తాను సంసారం చేయడానికి పనికి రాను అంటూ అంగీకరించాడు. జోగి రాజీవ్ కాపురం చేయలేడని, తన బలహీనతను దాచిపెట్టడానికి కుటుంబమంతా కలిసి తనను వేధిస్తున్నారని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో జోగి రాజీవ్ అసలు నిజాన్ని బయటకు చెప్పాడు. రెండు కుటుంబాల పెద్దల మధ్య జరిగిన పంచాయతీలో జోగి రాజీవ్ తన గురించి నిజాన్ని బహిరంగంగా చెప్పుకొచ్చాడు. నేనేమి పెళ్లి చేసుకుని వదిలేద్దామని నేను చేసుకోలేదు. నాకున్న ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంట్లో వీళ్ళని ఏదో సంతోష పెడదామని, సరే నేను పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా ఏం చేయడానికి ఏం లేదు. ఇప్పుడైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు విని అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెజర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా. ఒప్పుకొని నేను మంచిగా ఉన్నామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్ గా ఫిజికల్ గా అన్ని బాగుంటాయేమో అనుకున్నాను. ఫిజికల్ గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాను కదా, నువ్వు ఇదే కదా ఒప్పుకుంది. ఫిజికల్ గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి ఇంకా పరిస్థితి ఇంకే జాగ్రత్తగా మరి ఏది జరిగినా జోగి రమేష్ గారి కోడల్ని మేఘనాథ్ తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరిని విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. మంచి జాతర చూసుకో బయట మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాన్ని చిన్న గీత పడ్డం వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు నేను వచ్చింది ఎందుకు, అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజుల్లో పంపించారు. నేను వచ్చింది అప్పటి గురించి కాదు. దేని గురించి వచ్చినా అంటే ఎంతమంది ముందైతే పెళ్లి చేసిరో అంతమంది ముందుగే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయంలో. అది దానికి వచ్చి ఇక్కడే ఉంటుందా దానికి రీజన్, నేను ఉండేదానికి రీజన్ అది. ఇక జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ కు ఏడాది కిందట కోదాడకు చెందిన మేఘనతో వివాహమైంది. కుటుంబంలో విభేదాలు రావడంతో ఆమె కొన్నాళ్లుగా వేరుగా ఉంటున్నారు. ఇరువైపుల పెద్దల సమక్షంలో రాజయత్నాలు జరిగినా ఫలించలేదు. దీంతో మేఘన ఇటీవల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏడాది నుంచి జోగి రమేష్ కుటుంబ సభ్యులంతా తనను ఎంతో మానసిక వేదనకు గురిచేస్తున్నారని, ఇంట్లో పై అంతస్తులోని గదిలో ఒంటరిగా బంధించేవారని కంప్లైంట్ ఇచ్చింది. సంవత్సరం నుంచి కష్టపడుతున్నా. పబ్లిసిటీ అందరు చూపించడం కోసం, పెళ్లి చేసి చూపించడం కోసం ఫిజికల్ కన్ఫిట్ అని వాడికి తెలుసు. తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి వదిలి పెడతామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. తెలిసి లేదు వీళ్ళు చంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ సహకరించదేనా, నేను సహకరించదే. ఇక్కడ ఇబ్బంది పట్టుకున్నాను నేను. ఏం నడుస్తావా ఆయన అంటారు చిన్ని లేకంట సాధారణ ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా కొడుకుతున్నాడు పుణ్యానికి పైకి వచ్చినట్టు. ఎంతో మంది నువ్వు అన్న అందరం ఉన్నాం. వాడిని ఇట్లాంటి ఎన్ని పాపాలు తగిలి ఆ రోగం వచ్చింది, ఇంకేం వస్తుంది? స్వామి కాదు నేను అన్న నీకు కాదని ఎన్నోసార్లు పాపం ఆయన. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని. అదే కదా, సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసం అక్కడ కూర్చోబెట్టి
ఇప్పుడు డబ్బుల కోసం అని మాట్లాడుతున్నారు. డబ్బుల కోసమా లేకపోతే ఇంకా తిండి పెడతా ఊకనే అందరు ఇంట్లో పని మనిషిని పెట్టినట్టు పెడతా. ఎంతమంది ఇంట్లో అందరు ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరు ఉండేటట్టే చేసింది పెళ్లి. ఏంది మన తిండికి లేక పంపిస్తుంది నా తిండికి లేక ఇక్కడికి వచ్చిందా నా బిడ్డ ఏమన్నా వీళ్ళ దాంట్లో అలవాటు అనుకుంటే. తనను ఎవరితో కలవనిచ్చేవారు కాదని అడుగడుగున అవమానించేవారని మేఘన వాపోయింది. ఇదేంటని అడిగితే అందరూ కలిసి తనపై దాడి చేసి కొట్టేవారని, తన భర్త రాజీవ్ ఎప్పుడూ కోపంగా ఉంటూ ఏదైనా అడిగితే కోప్పడుతూ కొట్టేవాడని వాపోయింది. అందరూ కలిసి తనను చంపేందుకు ప్రయత్నించారని మేఘన ఫిర్యాదులో చెప్పింది. జోగి రమేష్ కుటుంబంపై హత్యాయత్నం, గృహహింస కేసు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో జోగి రాజీవ్ తన బలహీనత గురించి ఒప్పుకుంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీవే జరిగిన అన్యాయమే మేఘనా, కానీ కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. నీ నీ అనుకుంటాం